ఉపాధి హామీ కొత్త చట్టం వీరామ్జీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం రద్దు అవుద్ది. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని జూలై 1వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో ఏర్పడ్డటువంటి విశాల వేదిక పిలుపిచ్చింది. అలాగే సిఐటియు, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ పిలుపుకు మద్దతు ఇచ్చాయి. అందరినీ కోరేది జూలై 1వ తారీఖున లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి పని ప్రదేశాలలో, పంచాయతీ ఆఫీసుల దగ్గర, ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తిప్పి కొట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అందరినీ కోరుతుంది. ఈ కొత్త చట్టానికి రూల్స్ని తయారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 4 రోజుల కింద విడుదల చేశారు. సవరణల టైం కూడా అయిపోయింది. చట్టం మోడీ గారు తెచ్చిన చట్టం పాత ఉపాధిని విచ్ఛిన్నం చేస్తే రూల్స్ విధ్వంసం చేసేటట్టుగా ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. 55 ప్రధాన క్లాజులు, పాయింట్లు, వందలాది సబ్ క్లాజులతో ఈ రూల్స్, డ్రాఫ్ట్ రూల్స్ని తయారు చేశారు. జూలై 1 నుంచి అవి అమల్లోకి వస్తాయి. ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర యాక్ట్ను కూడా పాస్ చేశారు. మొదటి రాష్ట్రం దేశంలో పాస్ చేసింది ఏపీ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం తయారు చేసింది. దీంట్లో ఒకటి, మేము ఉపాధిని 125 రోజులకు పెంచడానికే చట్టాన్ని సవరించాం అని మోడీ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో యాక్టివ్ జాబ్ కార్డులు అంటే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరూ పనిచేయట్లేదు. పనిచేసే వాళ్ళని యాక్టివ్ జాబ్ కార్డులు అంటారు. అలాంటి 7,69,65,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వారందరికీ 125 రోజులు పనివ్వాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే 3,61,000 కోట్లు కావాలి. ఇప్పుడు పాత రేట్లు కేంద్రం నిర్ణయించిన దాని ప్రకారమే. మరి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టానికి బడ్జెట్ ఎంత కేటాయింపులు చేశారు? 95,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, అలాగే ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం 17 ముఖ్యమైన రాష్ట్రాలకి కేటాయింపు